శ్రీ గురుభ్యో నమః. రామ 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 ఇది మహామంత్రము. అమ్మవారి ఎక్కడా అని అడిగిన భక్తునికి శ్రీ కలుపు అనగా శ్రీరామ రామ రామ ఇదే మహామంత్రము. దీనికి మించిన మంత్రమేమున్నది? అందువల్లనే 1000 విష్ణునామాలకు తత్తుల్యమైన నామం ఏదైనా ఉందా అని అడిగితే శ్రీరామ రామ రామ ఇతి అంటూ శివుడే పార్వతీదేవికి చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగా శివుడు పార్వతీదేవితో మనోరమే వరాననే అంటూ అమ్మవారిని సంబోధిస్తూ నేను ఎల్లప్పుడూ శ్రీరామ రామ రామ ఇతి అనగా శ్రీరామ రామ రామ అంటూ రమే రామే అనగా రామునిలోనే రమిస్తాను అనగా శ్రీరామ రామ రామ అంటూ రామునిలోనే ఆనందిస్తానని పార్వతీదేవితో అన్నారు. నా మనసు ఎల్లప్పుడూ రాముని తత్వంలోనే ఆనందిస్తుంది అనగా నా మనస్సు రామునిలోనే ఉంది. రామనామం పలకడం అంత సంతోషాన్నిస్తుందా అని అమ్మవారు అడిగినప్పుడు సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనగా విష్ణువు యొక్క 1000 నామాలతో సమానమైనది రామనామము. దీని అర్థం విష్ణువు యొక్క 1000 నామాలతో సమానమైనది రామనామమని కాదు, అనంతమైన విష్ణునామాలతో సమానమైనది రామనామమే అని అర్థము. పద్మపురాణం ఈ విధంగా చెప్పింది. ఎవరైనా రా అని పలికిన వెంటనే శివుడు మా అంటాడా అని చూస్తాడట. శివునికి అంతటి ప్రీతివంతమైనది రామనామము. అనగా శ్రీరామ రామ రామ అంటూ ఉంటే 3 మండలాలను దాటి పరమాత్మలో ఐక్యం చేసేదే రామమంత్రమన్నమాట. అయితే శ్రీరామ రామ రామ అంటే సరిపోతుందా? మొత్తం శ్లోకాన్ని చదవక్కర్లేదా అని అడిగితే మొత్తం శ్లోకాన్ని పఠించాలి. శివుడు పార్వతీదేవిని పిలిచినట్టుగా మనోరమే వరాననే అనే పదాలు ఉన్నప్పటికీ సంస్కృతంలో వరానన మనోరమ ఇవి పులింగ శబ్దాలైనప్పటికీ వాటి సప్తమి విభక్తి వచ్చినప్పుడు వరాననే మనోరమే అనగా మంచి ముఖము కలవానియందు మనస్సును రంజింపచేసే ముఖము కలవానియందు అనగా రామునియందు శ్రీరామ రామ రామ అంటూ నేను ఆనందిస్తున్నాను అని అర్థము. అనగా రాముని రూపం వరాననము, రాముని తత్వము మనోరమం. వరాననమనగా అందమైన ముఖం కాదు, సర్వోత్కృష్టమైన అందమైన ముఖం. రాముని ముఖవచ్చస్సు సామాన్యమైనది కాదు, దేవతలు కూడా ధ్యానం చేసే దివ్యమంగళ విగ్రహమే శ్రీరామచంద్రమూర్తి. ఆ ముఖము ద్వారానే ఆయన చూస్తాడు, నవ్వుతాడు, మన మొరలను వింటాడు. ఈ కారణం చేతనే ఆయన వరాననే. అలా భక్తుల మొరలను విని కోర్కెలను తీర్చి మనస్సును రంజింపచేసేవాడే మనోరమే. అయితే శ్రీరామ రామ రామ అని పలకడం వలన వచ్చే ఫలితమేమిటి అని అడగగా శ్రీరామ రామ రామ అనే నామాన్ని జపం చేయడం వలన విష్ణువు 1000 నామాలను పలికితే వచ్చే ఏ ఫలితం ఉంటుందో అదే శ్రీరామ రామ రామ అంటూ జపించడం వలన భక్తులు పొందుతారు. అందువలన శ్రీరామ రామ రామ అనే మంత్రము మహామంత్రము. రామ అంటేనే అందమని అర్థము. అన్నింటిలో అందమైనవాడు శ్రీరామచంద్రుడని, అందమంటే ఆనందాన్ని కలిగించేదే అందమని, అందువలన శ్రీరామచంద్రుడే అందగాడని, రాముని అందము ఎప్పటికీ కొత్తగా కనిపించే అందమని ఉపనిషత్తులు వెల్లడించాయి. ఈ సృష్టిలో ఏ అందమైనా కాలం గడిచే కొద్దీ కాలంలో కలిసిపోవడమో మరుగున పడిపోవడమో సహజంగానే సంభవిస్తుంది. అలా ఎప్పటికీ ఈ సృష్టిలో అందంగా కనిపించేది ఒక్క ఆత్మవస్తువు మాత్రమే, ఆయనే రాముడు. అందువలన రామ అనగా ఆత్మ కాక మరో పేరు కాదు, ఆత్మ అనగా బ్రహ్మమే. అందువలన బ్రహ్మమునకు సహజమైన నామమే రామ. ఆనందమే బ్రహ్మ యొక్క సహజమైన లక్షణము. అందువలన రామ అనే నామమే ఆనందాన్ని నేరుగా సూచిస్తున్నప్పుడు తరించడానికి, కష్టాలు తీరిపోవడానికి రామమంత్రము కాక మరో మహామంత్రం ఏమున్నది? అందువలన రామనామమే తారక మంత్రము. శుభమస్తు.